వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న ఎన్టీఆర్ జై లవకుశ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ గురించి కొత్త వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక మీదట వెండితెర ఒకటే కాకుండా బుల్లితెరపై కూడా అలరించడానికి సిద్ధమవుతున్నాడు ఎన్టీఆర్ అని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ షోకు తెలుగు వెర్షన్ లో హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన జై లవకుశ ఫస్ట్ లుక్ తో ఆనందంగా ఉన్న ఫ్యాన్స్ ఇక ఈ వార్తతో పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత నుంచి ఒక పుకారు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ గురించి. అయితే సుమారు 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని, అలాగే ఇప్పటి వరకు ఒక షోకి ఎవరూ తీసుకోనంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారని మరికొందరు అంటున్నారు. ఈ విషయమైన ఎన్టీఆర్ చాలా బాధపడ్డారట. షో చేయడం నిజమే కానీ ఇప్పటి వరకు రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుకోలేదని, దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా ఏమీ అనుకోలేదట. ఈ అనవసరమైన రూమర్స్ వల్ల ఆయన క్లీన్ ఇమేజ్ దెబ్బతినవచ్చని భావిస్తున్నారట. అవసరమైతే సినిమా రిలీజ్ కోసం నిర్మాతలకు సాయంగా నిలబడే తాను ఈ రూమర్ వల్ల తన డబ్బు మనిషి అని ముద్రపడుతుందని సోషల్ మీడియాలో చాలా సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ మధ్య ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసి హీరోల ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం కామన్ అయిపోయింది. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.